ఇది జరిగిన కొద్ది రోజులకు రౌడీ షీటర్ శ్రీకాంత్ అనుచరుడు జగదీష్ మరికొందరు రౌడీ షీటర్లు కోటంరెడ్డిని హత్య చేస్తే డబ్బే డబ్బు అంటూ మాట్లాడుకోవడం, ఆ వీడియో ఇప్పుడు బయటకు రావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్టు సమాచారం. ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే హత్యకు జరిగిన కుట్ర కావడంతో సమగ్రమైన విచారణ చేపట్టిన తర్వాతే పోలీసులు దీనిపై ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై పోలీసులు లేదా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందిస్తే తప్ప ఈ వ్యవహారం వెనక జరిగిన అసలు కథ ఏమిటి, కుట్ర ఏమిటి అన్నది తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరే పొద్దున చూసుకోండి, పొద్దున చూసుకోండి. గడిచిన 2 గంటలుగా ఈ బ్లాస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ TV9 స్క్రీన్లో మీరు చూస్తున్నారు. మా నెల్లూరు ప్రతినిధి మురళి దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో ప్రస్తుతం మనకి నెల్లూరు నుంచి సిద్ధంగా ఉన్నారు. మురళి, విషయం తెలిసిన తర్వాత కోటంరెడ్డి రియాక్షన్ ఏమిటి? కోటంరెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారు? తెలుగుదేశం కోటంరెడ్డి అనుచరులు శ్రేణులు దీని గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? కొద్దిసేపటి క్రితమే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన కార్యాలయానికి చేరుకున్నారు. సో లోపల ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అలాగే ముఖ్య అనుచరులతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడేందుకు నాకు కొంత సమయం కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కూడా నాకు రావాలి. అయితే ఆయన ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. పోలీసులపై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు 5 రోజుల క్రితం ఈ వీడియో పోలీసుల వద్ద ఉంటే కనీసం దీనిపై చర్యలు తీసుకోవడం, అలాగే దీనిపై కేసు నమోదు చేయడం, ఆ వీడియోలో ఉన్నటువంటి జగదీష్ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు, గంజాయి కేసులో అరెస్ట్ అయ్యి. సో అంటే ఆ వీడియో రికార్డ్ అయింది, అరెస్టుకు ముందే రికార్డ్ అయింది కాబట్టి శ్రీకాంత్కు సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో ఈ జగదీష్తో పాటు ఆ రోజు గదిలో ఉన్నటువంటి మిగిలినటువంటి వారిని అరెస్టు చేశారా లేదా, వారిపై కేసు నమోదు చేశారా లేదా, ఈ విషయాలన్నీ కూడా పక్కన పెడితే ఎందుకు కనీసం తనను అలర్ట్ చేయలేదు, ఎమ్మెల్యేగా మీకు థ్రెట్ ఉందన్నటువంటి విషయాన్ని నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదు, కనీసం భద్రత గురించి కానీ నాపై థ్రెట్ ఉంది, ఈ వీడియోలో మాట్లాడినటువంటి అంశానికి సంబంధించి స్పష్టంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అనేటువంటి ఆడియో ఆ వీడియోలో ఉన్నటువంటి సందర్భంలో కనీసం నన్ను అలర్ట్ చేయలేదు కాబట్టి ఎందుకు పోలీసులు ఇంత అలసత్వంగా ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పోలీసులకు తాను ఫిర్యాదు చేయబోను, ఒకవేళ పోలీసులు వచ్చి తనను ఈ కేసులో విచారణకు సహకరించాలని కోరినా కూడా నేను సహకరించను. ఎందుకంటే కనీసం నన్ను అలర్ట్ చేయలేదు కాబట్టి ముందుగా ఈ 5 రోజుల నుంచి ఈ వీడియో ఉన్నటువంటి విషయాన్ని దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చిన తర్వాత మాత్రమే, ఎందుకు ఈ విషయాన్ని విచారణ సీరియస్గా జరుగుతుందా లేదా కనీసం బయటకు సమాచారం ఇవ్వకపోవడం, నన్ను అలర్ట్ చేయలేదు కాబట్టి నేను సహకరించనని ఆయన చెప్తున్నారు. మరోవైపు కోటంరెడ్డికి ఇలాంటి థ్రెట్స్ ఏమైనా వచ్చాయా? కోటంరెడ్డి టార్గెటెడ్ గా ఉన్నారని చెప్పేసి ఆయన ఏమైనా అనుమానం వ్యక్తం చేశారా? గతంలో ఎప్పుడైనా ఇలా కోటంరెడ్డికి ప్రమాదం ఉందని చెప్పి పోలీసులు హెచ్చరించిన సందర్భం ఏదైనా ఉందా? ఇప్పుడు చెప్పలేదని చెప్పేసి కోటంరెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన టార్గెట్ అయ్యారా, టార్గెటెడ్ గా ఉన్నారా అన్న విషయం మీద ఏమైనా క్లారిటీ ఉందా? అంటే గతంలో వైసీపీకి రెబల్గా మారి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 16 నెలల ముందు బయటకు వెళ్ళిన తర్వాత బోరుగడ్డ అనిల్ ఇతనిపై తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. లేపేస్తాను, నిన్ను కారు కట్టుకుని లాక్కుని ఈడ్చుకుని వెళ్తానటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆ సందర్భంలో మాత్రమే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దానిపై అప్పట్లో స్పందించినటువంటి విషయాన్ని చూసాం. అప్పుడు అదొక థ్రెట్గా చూశారు, కానీ అది ప్రతిపక్షంలో ఉన్నాడు, రెబల్గా మారి అధికార పార్టీ నుంచి దూరమైన తర్వాత. కానీ ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు, కూటమి ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఆయన లేపేస్తే అనేటువంటి ఒక వీడియో బయటకు వచ్చిన తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేని ఈ విధంగా మాట్లాడిన తర్వాత ఇటు సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఉలిక్కిపడేటువంటి సందర్భంగా దీన్ని చూడాల్సినటువంటి పరిస్థితి. సో కాబట్టే దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. అధికార పార్టీ ఎమ్మెల్యే పైన ఈ విధంగా చంపేస్తామన్నటువంటి బెదిరింపులు, దానికి సంబంధించినటువంటి వీడియోలు బయటకు వస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అన్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో అవసరం ఉందన్నటువంటి విషయాన్ని కోటంరెడ్డి అనుచరులు చెప్తున్నారు.
సో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే మాత్రం ఈ విషయంలో పోలీసుల వద్దకు వెళ్ళడం కానీ, పోలీసులను ఆశ్రయించడం కానీ, పోలీసులకు ఫిర్యాదు చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేసే ప్రసక్తే లేదన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకు అన్నటువంటి విషయం కారణం ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. తనకు ఎందుకు ఈ విషయం పోలీసులకు తెలిసినా, పోలీసుల వద్ద వీడియో ఉన్నా ఎందుకు తనను అలర్ట్ చేయలేదన్నటువంటి విషయంగా కారణంగా ఆయన ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీసులను అప్రోచ్ చేయటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ తన కార్యాలయానికి వచ్చినా కూడా పోలీసుల్ని అనుమతించేటువంటి ప్రసక్తే లేదన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెబుతున్నారు. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా చూడాలి. డీజీపీ హరీష్ గుప్తా నిన్న తిరుపతి వెళుతూ నెల్లూరు వచ్చారు. నెల్లూరు వచ్చి జిల్లా ఎస్పీతో మాట్లాడారు. గత 2 వారాలుగా జరుగుతున్నటువంటి శ్రీకాంత్, అలాగే శ్రీకాంత్ ప్రియురాలు అరుణ వ్యవహారంలో జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించి జిల్లా ఎస్పీతో కూడా దీనిపై మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే ఆ సందర్భంలో ఎమ్మెల్యేని చంపేస్తామన్నటువంటి మాట్లాడినటువంటి ఈ వీడియోపై ప్రస్తావన వచ్చిందా లేదా, జిల్లా ఎస్పీతో ఈ విషయం మాట్లాడారా లేదా, లేదా జిల్లా ఎస్పీ డీజీపీ దృష్టికి ఈ వీడియో వ్యవహారాన్ని తీసుకెళ్లారా లేదనేది కూడా మనకు క్లారిటీ లేదు. సో దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం TV9 మాట్లాడినప్పుడు ఈ విషయం మా దృష్టిలో ఉంది, విచారణ జరుపుతున్నాం, విచారణ పూర్తయిన తర్వాత అన్ని విషయాలు కూడా క్లారిటీగా మీకు చెప్తామని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ప్రస్తుతానికైతే నేను ఈ వ్యవహారంలో ఏమీ మాట్లాడలేను, రేపు ఉదయం 10 గంటలకు మీడియా ముందుకు వస్తాను, సో మొత్తం ఈ వీడియోలో ఉన్నటువంటి అంశానికి సంబంధించి కానీ, పోలీసులు వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి కానీ, రేపటి నుంచి నేను ఏం చేయబోతాననేటువంటి విషయంపై, ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తాననేటువంటి విషయంపై 10 గంటలకు మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇస్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెబుతూ ఉన్నారు. ఆల్ రైట్ మురళి, సో రేపు మార్నింగ్ 10 గంటలకి మీడియా మీట్ పెడతాను అని చెప్పి కోటంరెడ్డి చెప్తున్నారు. పోలీసులపై ఆయన అలిగినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఒకవేళ నా ఆఫీస్కి వచ్చినా నేను ఇప్పుడు రియాక్ట్ అవ్వనని చెప్తున్నారు. 5 రోజుల క్రితం పోలీసులకు ఈ వీడియో సంగతి తెలిస్తే నన్నెందుకు అలర్ట్ చేయలేదని చెప్పేసి కోటమిరెడ్డి అలిగినట్టుగా, పోలీసుల మీద ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో పోలీసులు దీనికి ఎలాంటి సమాధానం అటు కోటమిరెడ్డికి చెప్తారు, సో దీనిపై కేసు నమోదయ్యిందా, చేస్తారా ఏమిటనే విషయాలు అటు పోలీసులు ఇటు కోటమిరెడ్డి ఇద్దరు బయటకు వచ్చి చెప్తే తప్పితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. కానీ ఈ వీడియో బయటకు వచ్చింది, ఇప్పుడు మొత్తం నెట్టింట అలాగే మీడియాలోనూ ఈ వీడియో వైరల్ అవుతోంది. కోటమిరెడ్డి టార్గెట్ అయ్యారు, కోటమిరెడ్డి హత్యకు ప్లాన్ చేశారు అని చెప్పేసి అన్న విషయం అయితే మాత్రం వైరల్ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ వీడియో బయటకు రావడం ద్వారా ఆ ప్లాన్ బెడిసి కొట్టినట్టుగా అర్థమవుతోంది. అయితే ఇప్పుడు కోటమిరెడ్డి సేఫేనా? ఎందుకంటే వీళ్ళు మాట్లాడుకుంటారు, అది కేవలం వీళ్ళ మధ్య జరిగిందా లేకపోతే వీళ్ళ వెనకాల ఎవరైనా ఉన్నారా? కోటమిరెడ్డిని లేపేయాలి అన్న ఆలోచనల వెనక ఎవరైనా ఉన్నారా? ఎవరైనా వీరితో ఆ పని చేయిస్తున్నారా? అసలు ఈ వీడియోలు ఎవరు రికార్డ్ చేశారు? ఆ లోపలున్న 7గురు ఎవరు? ఎంతమంది దీని వెనుకున్నారు అనే డీటెయిల్స్ అన్నీ రేపు పోలీసులు చెప్తే తప్పితే, అలాగే కోటమిరెడ్డి బయటకు వచ్చి మాట్లాడితే తప్పితే మనకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు.